వీళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని కొక్కట్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ కాలేదని తెలిపారు. మహిళల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామన్న రేవంత్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇవాళ ఎవరికన్నా వచ్చిందో 2500 నెలకు ఎవరికి రాలే. అది మోసం చేసిండు. ఇక కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నారు. మన ఆడబిడ్డలకు ఎవరికన్నా వచ్చిందా బంగారం? ఎందుకు మార్కెట్లో బంగారం దొరుకుతలేదా? మార్కెట్లో బంగారం అయిపోయిందా? అసలు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి 5 నెలల నుంచి. ఒక్కరికన్నా వచ్చిందా? ఒక్క ఆడబిడ్డ కన్నా? మరి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఆడబిడ్డ పెళ్లి కాగానే 1,116 రూపాయలు మనకు వచ్చేవి.